నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పహల్గాం ఉగ్రమూకలే లక్ష్యంగా ఆపరేషన్ మహాదేవ్, సూత్రధారి సులేమాన్ సాహాను మట్టి కరిపించిన సైన్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ హయాంలో విధ్వంసం. పహల్గాం ఉగ్రదాడికి రక్షణ మంత్రి బాధ్యత వహించాలన్న గౌరవ్ గొగోయ్. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నిండుకుండల నాగార్జున సాగర్, రేపు గేట్లు ఎత్తి దిగువకు విడుదల. థాయిలాండ్ కంబోడియా సరిహద్దు ఘర్షణకు తెర, కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య కుదిరిన సంధి. తొలిసారి ఫిడే మహిళల ప్రపంచ కప్ దక్కించుకున్న భారత్, ఫైనల్లో కోనేరు హంపీపై దివ్య విజయం. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ భీకర ఎదురుకాల్పులకు దారితీసింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని దాచీగం నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 3 మృతుల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ సాహా అలియాస్ షహీ ముషా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్లోని దాచీగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టాయి. సెర్చ్ చేస్తుండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ముష్కరులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది సులేమాన్ షాహీ అలియాస్ హషీ ముషా ఉన్నట్లు సమాచారం. మరో 2 ఉగ్రవాదులు అబూ హంజా, యాసిర్లను హతమార్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కార్టన్ సెర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాచీగాం సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్కు మహదేవ్ అని పేరు పెట్టారు. జబర్వన్, మహదేవ్ పర్వతాల మధ్య ఆపరేషన్ జరుగుతోంది, అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడ్డారు. 25 మంది పర్యాటకులు ఓ కాశ్మీరీ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల రూపాయల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ పీచమణిచి కాళ్లబేరానికి వచ్చేటట్లు చేశామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. రాజకీయ, సైనిక లక్ష్యాలు నెరవేరినందునే ఆపరేషన్ నిలిపివేసినట్లు తెలిపిన రాజ్నాథ్ ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పాక్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే భీకర దాడులు తప్పవని హెచ్చరించారు.
లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు. పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి 100 మందికి పైగా తీవ్రవాదులు, వారి శిక్షకులు, నిర్వాహకులు ఉన్న 9 తీవ్రవాద శిబిరాలను పూర్తి ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయని తెలిపారు. మొత్తం ఆపరేషన్ 22 నిమిషాల్లోనే ముగిసిందన్నారు. ఆయా శిబిరాల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాదులున్నారని వివరించారు. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్లు చెప్పిన రాజ్నాథ్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెప్పారు. పాక్ ను ఆక్రమించుకోవడం యుద్ధం భారత్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. అయితే మే 10 రాత్రి 1:30 గంటలకు పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలతో భారత్ పై దాడికి దిగిందని రాజ్నాథ్ వివరించారు. పాక్ చేసిన దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు ఆయన వివరించారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, గగనతల రక్షణ గన్లు పాక్ దాడులను తిప్పికొట్టి వాటి సామర్థ్యాన్ని చాటుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలు భారత్లోని ఎలాంటి లక్ష్యాలను తాకలేదని తేల్చి చెప్పారు. మన కీలకమైన ఆస్తులకు నష్టం వాటిల్లలేదని వివరించారు. మన రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా ఉండి శత్రువు దాడులను నిలువరించినట్లు వెల్లడించారు. उन मासूम परिवारों को न्याय दिलाने के लिए लॉन्च किया गया था जिन्होंने पाक स्पॉन्सर्ड टेररिस्ट अटैक्स में अपने प्रियजनों को खोया था। हमारी सेनाओं ने सिर्फ उनको टारगेट किया जो इन आतंकियों को सपोर्ट करते हुए भारत पर हमला करने की कोशिश में लगातार शामिल थे। अध्यक्ष महोदय, ऑपरेशन सिंदूर का ओवरऑल पॉलिटिको मिलिट्री ऑब्जेक्टिव यह था कि आतंकवाद के रूप में प्रॉक्सी वार लड़ रहे पाकिस्तान को सजा दी जाए और इसी वजह से आर्म फोर्सेज को पूरी आजादी दी गई थी कि वो अपने टारगेट खुद चुने और करारा जवाब दें। और इस ऑपरेशन का उद्देश्य कोई भी युद्ध छेड़ना नहीं था, बल्कि फोर्स के डिमॉन्स्ट्रेटिव यूज से एडवर्सरी को झुकने के लिए मजबूर करना था। 10 मई की सुबह जब भारतीय वायुसेना ने पाकिस्तान की मल्टीपल एयरफील्ड पर करारा प्रहार किया तो पाकिस्तान ने हार मान ली और हॉस्टिलिटी रोकने की कोशिश की। अब रोक दीजिए महाराज। उन्होंने एक कोशिश की, हमारे डीएमओ से बात की, महाराज अब रोक दीजिए, बहुत हो गया. రాజకీయ సైనిక లక్ష్యాలు నెరవేరడం వల్లే ఆపరేషన్ సింధూర్ ను ఆపినట్లు రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడి కారణంగానూ ఆపరేషన్ నిలిపివేసినట్లొచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, అది తప్పుడు సమాచారమని వివరించారు. తన యావత్తు రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్దాలు చెప్పడానికి ప్రయత్నించలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ను తాత్కాలికంగానే నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా ఆపరేషన్ సింధూర్ ను తిరిగి ప్రారంభిస్తామని రాజ్నాథ్ వివరించారు. కొందరు ప్రతిపక్ష నేతలు ఎన్ని విమానాలు కూలాయని అడుగుతున్నారన్న ఆయన వారి ప్రశ్నలు దేశభక్తిని చాటడం లేదని విమర్శించారు. कभी कभी हमारे प्रतिपक्ष के लोग ये पूछते रहे हैं कि हमारे कितने विमान गिरे। मुझे लगता है उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व नहीं कर रहा है। मुझे लगता है उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मार गिराए। यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय, तो उनका प्रश्न यह होना चाहिए, क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया? तो उसका उत्तर है हां। हां, आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए, क्या ऑपरेशन सिंदूर सफल रहा? तो उसका उत्तर है हां। आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए, क्या हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर में उन आतंकियों के आकाओं को मिटाया? तो इसका उत्तर है हां। इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है? तो उसका उत्तर है नहीं। अध्यक्ष महोदय, लक्ष्य जब बड़े हों तो अपेक्षाकृत छोटे मुद्दों पर हमारा ध्यान नहीं जाना चाहिए, क्योंकि छोटे मुद्दों पर ही ध्यान देते रहने से देश की सुरक्षा और सैनिकों के सम्मान और उत्साह जैसे बड़े मुद्दों से ध्यान हट सकता है. ప్రజాస్వామ్య దేశాలతోనే చర్చలు జరుగుతాయన్న రాజ్నాథ్ సింగ్, ప్రజాస్వామ్యం అంటే విలువల్లేని, మతపిచ్చి, భారత్పై ద్వేషం ఉన్న వారితో చర్చలు జరగబోవని తేల్చి చెప్పారు. తూటాల నీడలో చర్చలకు ఆస్కారం ఉండదన్నారు. తీవ్రవాదంపై పోరులో ఎంతవరకు వెళ్లేందుకైనా ప్రధాని మోదీ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నిందితులను
పట్టుకోలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడిన తర్వాత కొందరి సహకారంతో పరారయ్యారని ఆరోపించారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారి గురించి సర్కారు వద్ద జవాబు లేదని విమర్శించారు. పుల్వామా వంటి దాడుల తర్వాత ఉగ్రమూలాలు ఎందుకు దెబ్బతీయలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధ్వంసం ఎన్డీఏ హయాంలో జరిగిందని అన్నారు. పహల్గాంలోకి ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారో రక్షణ మంత్రి వివరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. आज सच्चाई सदन में आनी चाहिए, सच्चाई पहलगाम की आनी चाहिए, सच्चाई ऑपरेशन सिंदूर की आनी चाहिए, सच्चाई विदेश नीति की आनी चाहिए। और यही आज हमने सूचना का जो युद्ध वो आज हमने आदरणीय राजनाथ सिंह के भाषण में सुना। बहुत से सूचनाएं दी उन्होंने, लेकिन रक्षा मंत्री होने के नाते ये नहीं कहा कि पहलगाम में दहशतगर्द कैसे आए। बेसारन में जहां पर 1000 लोग जाते हैं, खुशियां मनाते हैं, कैसे 5 दहशतगर्द वहां पर जाकर 26 लोगों की गोलियों से छलनी करते हैं। ये बात, ये सूचना रक्षा मंत्री ने नहीं दी। గిరిజన సంక్షేమం విషయంలో గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతున్నట్లు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్, మంత్రి సీతక్క సహా గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఇతర ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. గత సర్కార్ ఎస్టీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టించడం వల్లే ఏజెన్సీ ప్రాంతం వెనుకబాటులో మగ్గిపోతుందని మంత్రులు వెల్లడించారు. నాయకపోడులను ప్రత్యేక ట్రైబ్గా గుర్తించాలని, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని సమావేశంలో కోరారు. గిరిజన సొసైటీలకు మరింత లబ్ది చేకూరేలా శాండ్ మైనింగ్ విధానంలో మార్పులు తేవాలని విజ్ఞప్తి చేశారు. 18 జిల్లాల్లో నూతనంగా ట్రైబల్ అధికారి పోస్టులు మంజూరు చేయాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. గాని రాష్ట్రంలో గాని అత్యధికంగా వెనుకబడ్డది ట్రైబల్స్ కాబట్టి వారి యొక్క సమస్యల మీద మన ముఖ్యమంత్రి గారు గాని అక్కడ మాకున్నటువంటి పెద్ద నాయకత్వం రాహుల్ గాంధీ గారు గాని నిరంతరం ఈ వెనుకబడ్డ వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. వారి యొక్క ఆలోచన ఉన్నటువంటి మాకున్నటువంటి చట్టాలు, జీవోలు అవన్నింటిని కూడా మరి అమలు చేస్తూ వెనుకబడ్డ ప్రాంతాలను, గిరిజనులను, ఆదివాసులను, మరి పీవీటీజీలను అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ యొక్క సమావేశంలో వివిధ అంశాల మీద చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది. సుమారు 32 అంశాలు అంటే ఎజెండా అంశాలు గిరిజనులకు సంబంధించిన అనేక ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, భవిష్యత్తులో బడ్జెట్ పరంగా కానీ వారికి ఉన్నట్టు అనేక ఇబ్బందుల విషయంలో కూడా చర్చించుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత చట్టపరంగా మాకు ఇచ్చినట్టు ఒక ఏదైతే సలహా మండలి లోపల గిరిజనులకు సంబంధించిన ఒక సూచనలు ఏదైతే ప్రభుత్వాన్ని చేస్తే రికమెండేషన్స్ ఉంటాయో అది అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయాలనే ఒక చట్టాన్ని చేసింది. కాబట్టి దానిలో భాగంగా 7వ సలహా మండలి యొక్క అనేక అంశాలు చర్చించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా మేము ఏదైతే ఇవాళ రికమెండేషన్స్ అన్ని కూడా సలహాలు చర్చించినా వాటన్నిటి కూడా పరిష్కార మార్గం కూడా విధంగా మేము అందరం ముందుకెళ్తాం. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ మంత్రులను సైతం విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట ఆర్ఎస్ ప్రవీణ్ వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. తన యాపిల్ మొబైల్ కు వచ్చిన మెసేజ్ ఆధారంగానే 2023లో ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎస్పీ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 అబద్దపు హామీలను అమలు చేయలేకనే సిట్ వాడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నేను కూడా కోరినా. కానీ దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి. రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ చదరంగంలో సిట్ అనేది ఒక పావుగా మారకూడదని చెప్పేసి కూడా నేను క్లియర్ గా రిక్వెస్ట్ చేసిన. అదే విధంగా రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా డార్క్ వెబ్ లో అత్యంత అధునాతనమైన టూల్స్ కొన్ని తీసుకొని వాటిని వాడి తన ఓన్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని కూడా ఈరోజు నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. మరి వెంటనే ఈ కంప్లైంట్ ఒకటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా మేము తప్పకుండా ఇస్తాం.
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన జరిగి నెల గడుస్తున్న పరిహారం అందించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మృతులు క్షతగాత్రుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని మండిపడ్డారు. పరిహారం ఎప్పుడిస్తారని బాధితులు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. సిగాచి ప్రమాద బాధితుల తరపున సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసి హరీష్ రావు వినతి పత్రం అందించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆయన 50 లక్షల పరిహారం ఇచ్చి నెలకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1,00,00,000 రాలేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించాడు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెలా వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరికి ఏం దాకా వచ్చిందంటే పరిస్థితి, పాపం ఒక ఆర్గనైజేషన్ సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనే ఆర్గనైజేషన్ హైకోర్టులో కేసు వేసింది. అంటే హైకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? రాజకీయ సంస్థలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళ తరఫున పోరాడే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా హైకోర్టుకు పోవాల్సి వచ్చేది. ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఎందుకు హైకోర్టుకు పోతారు? పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇంకా బాధ కలిగేది ఏంటంటే అసలు మరణించిన వాళ్ళు ఎందరు, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? రాష్ట్రంలో పరిపాలన మొత్తం అవినీతిమయమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ప్రజా సమస్యలు, బీజేపీ భరోసా పేరుతో జనం నుంచి విజ్ఞప్తులు తీసుకున్న ఎన్వీఎస్ఎస్ 3 వైన్ షాపులు, 6 బార్లు అన్నట్లుగా పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయి విద్యార్థులకు అస్వస్థతకు గురవుతున్నారని వెల్లడించారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా జరగటమేంటని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజనింగ్ విషయం చూసాం. ఒకవైపున హైదరాబాద్ మహానగరంలోనే అసలు పర్యవేక్షణ లోపించింది. అసలు విజిలెన్స్ అనేది నామమాత్రంగా పనే చేయటం లేదు. అసలు పాలన మొత్తం కూడా అవినీతిమయమైంది. ఏంది అన్న విషయం లోతుగా వెళ్లి అక్కడక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మరి మంత్రులకు వాటాలు ఇవ్వాలంటే అధికారులుగా మేము ఏం చేయాలి, మాకు తప్పటల్ల ఈ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చాపాటిగా మంత్రులతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అరే ఢిల్లీకి కట్టాలి కదబ్బా అని వాళ్ళు. పరిపాలన మొత్తం కూడా అవినీతిమయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా మద్యమయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా డ్రగ్స్ మయమైపోయింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49ను రద్దు చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు మహాధర్నా చేపట్టారు. కొమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. ర్యాలీలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఆదివాసీలు అందరూ కలిసి కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం గేటును మూసివేసి ఆదివాసీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివాసీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ నాయకులు కార్యాలయం లోపలకు వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు ఉన్నాయో వీటన్నిటిని ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీన జీవనం తీసుకొచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను, ఆదివాసీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పార్టీన జీవనం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మహాధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దీనిపై వెంటనే స్పందించి పార్టీన జీవనం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం
దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భర్తను భార్య చంపడానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ దుండిగల్లో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రామ్దాస్ జ్యోతి దంపతులు 2 పిల్లలతో బాచుపల్లి రాజీవ్ గృహకల్పాలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో 3 ఏళ్లుగా దూరంగా ఉన్న వారు పెద్ద మనుషుల జోక్యంతో 2 నెలలుగా కలిసి ఉంటున్నారు. అయితే తెలిసిన వ్యక్తితో మద్యం సేవించడానికి వెళ్లగా వెనుక నుంచి వచ్చిన కొందరు తనపై దాడి చేశారని రామ్దాస్ వెల్లడించాడు. తాను పడిపోవడంతో అక్కడి నుంచి నిందితులు పరారైనట్లుగా తెలిపారు. దాడి వెనుక తన భార్య జ్యోతి హస్తం ఉందన్న రామ్దాస్ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని చంపేందుకు కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అంకుల్ కి మా రూమ్ కింద ఉన్న వ్యక్తిని కాల్ చేసి రామ్దాస్ ని పంపి షాప్ దగ్గర చెప్పింది. షాప్ దగ్గరకు పోయినా ఆడబోతే చాలాసేపు ఆగిన. నేను ఇంటికి పోతానంటే ఆగు కాసేపు ఆగు వద్దు అని చెప్పింది. అప్పుడు బైక్ వేసుకొని వచ్చింది. మా భార్య పార్సల్ చేసి ఇచ్చేసిన తర్వాత అతను పోలేదు. ఇంకా ఆడ నుంచి కాదన్నా ఇక్కడ వైన్ షాప్ కి పోతాను నేను, నువ్వు కూడా రా అని చెప్పి నేను రానన్నా, నేను తాగినా, మా భార్య ఉంది ఆగు ఓ ఆయన వెనకాల నువ్వు డబ్బులేం పెట్టొద్దు, నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళాలి కంపల్సరీ అని ఆ బాబు వెనకాల పంపించేసింది. ఆడపోయినాక 2 బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకున్నాక కాసేపు ఆగి ఎవరితో మాట్లాడాడు. కొంచెం వీరు రాకపోయేద్దు అని ఆడ జంగల్లోకి తీసుకెళ్ళాడు. కాసేపు తాగినాము, మేము 2 ఉన్నాం. అలాగే ఎంతకు తెలియ 2-3 వచ్చేసారు. మొత్తమే బోర్గా కలిసి కొట్టి రాళ్ళు వేసుకొని వీళ్ళ శిశుతో. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఈతకు వెళ్లి మూసీ నదిలో మునిగి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. అక్షిత్ రెడ్డి అనే యువకుడు తన 3 స్నేహితులతో కలిసి ఈత కొడదామని మూసీ నదిలోకి దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నదిలో మునిగాడు. అతన్ని కాపాడేందుకు స్నేహితులు చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. కానీ అతను జారి నదిలో మునిగిపోయాడు. డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద ప్రవాహం పెరగడంతో జలాశయం నిండు కుండలా మారింది. రేపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సాగర్ వద్దకు చేరుకుని క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584 అడుగులకు చేరుకుంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 295 టీఎంసీలుగా ఉంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కాల్పులు కలకలం రేపాయి. బ్యాంకాక్లో రద్దీగా ఉండే ఓర్టుకో మార్కెట్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5 మృతి చెందారు, మరో 2 గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల్లో 4 సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో థాయిలాండ్లో కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. గత ఏడాది 14 ఏళ్ల బాలుడు బ్యాంకాక్లోని ఓ షాపింగ్ మాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. అంతర్జాతీయ మహిళల చెస్లో భారత్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారిగా మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్గా భారత్ నిలిచింది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే నిర్వహించిన మహిళల ప్రపంచ కప్ టైటిల్ పోరులో మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ ఛాంపియన్గా నిలిచింది. టై బ్రేకర్ వరకు సాగిన తుది పోరులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపీపై దివ్యా దేశ్ముఖ్ జైబేరి మోగించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. తుది పోరులో భాగంగా శని, ఆదివారాలు జరిగిన 2 గేమ్లు డ్రా కావడంతో ఇవాళ కోనేరు హంపీ, దివ్యా దేశ్ముఖ్ మధ్య టై బ్రేకర్ జరిగింది. ఈ పోరులో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపీ గెలిచి దివ్యా టైటిల్ గెలిచింది. ఈ విజయంతో ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్న దివ్యా దేశ్ముఖ్ భారత్ నుంచి ఈ హోదాను సాధించిన 4వ మహిళగా రికార్డు సృష్టించింది. పురుషులు, మహిళలు కలిపితే భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన 88వ క్రీడాకారిణిగా దివ్య తన పేరు నమోదు చేసుకుంది.